వీడియోలో బూట్ మల్టిప్లికేషన్ గురించి చూద్దాం. ఓకేనా, ఇంతకుముందు వీడియోలో మల్టిప్లికేషన్ నార్మల్ మల్టిప్లికేషన్ చూసినాం కదా. ఇప్పుడు బూట్ మల్టిప్లికేషన్ చూద్దాం. నార్మల్ మల్టిప్లికేషన్లో ఏమవుతుందంటే అడిషన్ సపరేషన్ ఆపరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళ బూట్ మల్టిప్లికేషన్లో చాలా తక్కువ ఆపరేషన్స్లో మల్టిప్లికేషన్ అనేది జరిపోతుంది. చూడు, ఇది సైనెడ్ నంబర్ సెల్స్. సైనెడ్ బైనరీ నెంబర్స్ అంటే ఇట్లా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. దీనిపైన మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనం బూట్ మల్టిప్లికేషన్ని వాడతాం. ఓకేనా, ఇది ఏదైతే నెంబర్ ఆఫ్ అడిషన్ సపరేషన్ ఆపరేషన్స్ ఉన్నాయో దాన్ని తక్కువ ఇస్తుంది వేరే కంపేర్ టు నార్మల్ మల్టిప్లికేషన్. అందుకే చాలా ఎఫిషియెంట్. ఒకవేళ ఇప్పుడు కాన్సిక్యూటివ్ వన్స్ ఉన్నామనుకో, చాలా కాన్సిక్యూటివ్ వన్స్ ఉన్నామనుకో ఆ బైనరీ నెంబర్లో, నార్మల్ మల్టిప్లికేషన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటే స్లో అవుతుంది. వేరే ఇక్కడ బూట్ మల్టిప్లికేషన్లో ఇట్లా పేర్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటుంది. ఇట్లా పేర్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటుంది. ఆ పేర్ అవసరం ఉంటే చేస్తుంది ఆపరేషన్, లేకపోతే చేయదు. దీనివల్ల ఆపరేషన్స్ తగ్గుతుంది, తక్కువ టైంలో అయిపోతుంది. సైన్ బైనరీ మల్టిప్లికేషన్ డైరెక్ట్లీ వితౌట్ సపరేటింగ్ చెకింగ్ ద సైన్ ప్రాసెస్ని ఆప్టిమైజ్ చేస్తుంది బై మల్టిప్లయింగ్ అడిషన్స్ ఇంటూ ఫ్యూర్ ఆపరేషన్స్. చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు చూడు, చాలా వన్స్ ఉన్నాం, ఒక్కొక్క బిట్ని మల్టిప్లై చేసుకుంటూ పోతుంది నార్మల్ మల్టిప్లికేషన్. వేరేస్ బూట్ మల్టిప్లికేషన్ పేర్స్లో చూస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుంటా 3 × -4 అని. ఇప్పుడు దీంట్లో యూజింగ్ 4-bit మల్టిప్లికేషన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ 1 ఏంటిది, ఫస్ట్ నేను దీన్ని బైనరీలకు మార్చుతా. సో మన ఎమ్ ఏంటిది ఇక్కడ 3. సో దీని బైనరీ రిప్రజెంటేషన్ ఏంటంటే 0 0 1 1. అట్లనే ఇక్కడ మన క్యూ ఏంటిది 4. క్యూ అనేది 4. సో దీని బైనరీ రిప్రజెంటేషన్ ఎంత -4. -4 దీని బైనరీ రిప్రజెంటేషన్ ఏంటి 1 1 0 0. ఇది 2's కాంప్లిమెంట్. ఓకే, 2's కాంప్లిమెంట్స్లకు మార్చిన తర్వాత ఇంకేముంటుంది, అక్యుములేటర్ ఉంటుంది మన దగ్గర. అక్యుములేటర్ ఎప్పుడైనా జీరోస్తోనే ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా బిట్. ఈ బూట్ మల్టిప్లికేషన్లో ఏముంటుంది అంటే ఒక ఎక్స్ట్రా బిట్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా బిట్ని మనం ఎట్లా రాస్తామంటే Q-1 రాస్తాం. Q-1 ఎక్స్ట్రా బిట్, దాన్ని 0తో ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, ఇనిషియల్ సెటప్ ఎట్లుంటుంది అంటే ఇనిషియల్ సెటప్ చేద్దాం. ఫస్ట్ అక్యుములేటర్ ఉంటుంది. అక్యుములేటర్లో అన్ని జీరోలు కదా, ఆల్ జీరోస్. తర్వాత క్యూ లోపల ఏముంది మన నంబరు 1 1 0 0. తర్వాత Q-1 ఎట్లా 0 ఉంటుందని చెప్పిన. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. వాడు 3 × -4 మనం చేయాల్సిన మల్టిప్లికేషన్ ఆపరేషన్. బూట్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాడో చూస్తున్నాం. 3ని ఎమ్ అనుకున్న -4 క్యూ అవుతుంది. తర్వాత ఈ అక్యుములేటర్ అన్ని జీరోస్, దాన్ని బైనరీలకు మార్చాం. సో ఎక్స్ట్రా బిట్ Q-1 ఉంటుంది బూట్ మల్టిప్లికేషన్లో, అది 0తో ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, దాన్ని ఇట్లా రాసుకున్నా Q-1. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ పెట్టుకోవాలి. ఇది చూడు, ఈ లాస్ట్ 2 అంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏంటిది, లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి. లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏంటంటే Q ఇంకా Q0 ఇంకా Q-1. Q0 ఏంటిది, ఇది Q-1 ఇది. లాస్ట్ 2 డిజిట్స్ ఏమి ఉండాలి, కొన్ని రూల్స్ ఉంటాయి. 0 0 ఉన్నానుకో లాస్ట్ 2 డిజిట్స్ ఏం చేయొద్దు, డూ నథింగ్. ఓకేలా లాస్ట్ 2 డిజిట్స్ 0 1 1 ఉన్నానుకో ఏం చేయాలి, ఇక్కడ కూడా ఏం చేయొద్దు, సేమ్ ఉంటే ఏం చేయొద్దు, డూ నథింగ్. ఒకవేళ 0 1 ఉన్నానుకో యాడ్ చేయాలా, యాడ్ M to A యాడ్ చేయాలి. ఒకవేళ 1 0 ఉన్నానుకో సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ బట్టి మనం ఈ ఆపరేషన్స్, ఈ రూల్స్. ఓకేనా, ఇవే రూల్స్, ఇవే ఇంపార్టెంట్ ఈ ఆల్గోరిథంలో. సబ్ట్రాక్ట్ M ఫ్రమ్ ఏ నుంచి Mని సపరేట్ చేయాలి. ఇది రూల్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ 2 ఏమున్నాయి, 0 0 ఉంది. 0 0 ఉంటే ఏం చేయాలి, ఏం చేయాలి, డూ నథింగ్, ఏం చేయకుండా ఉండాలి. సో ఏమవుతుంది, సేమ్ అంటే ఉంటుంది. ఇది రూల్స్ స్టెప్ 2 అనుకున్నాం మనం. స్టెప్ 3 ఇవి స్టార్ట్ చేద్దాం. స్టెప్ 3లో ఫస్ట్ స్టెప్ 0 ఏంటిది, స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏముంది, ఏలో అన్ని జీరోస్ ఉన్నాయి, క్యూలో
1100 ఉంది. అదే నెంబర్ -4 నెంబర్ 2's కాంప్లిమెంట్ లాగా రాసుకున్నా. తర్వాత Q-1లో 0 ఉంది. లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసిన 00. దాంట్లో ఏముంది, లాస్ట్ 2 డిజిట్స్ అని ఇక్కడ రాస్తా. లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది, 00 అంటే దాని అర్థం ఏంటి, డూ నథింగ్ రూల్ ప్రకారంగా. అందుకే నేను ఏం చేయాలి, షిఫ్ట్ రైట్, స్లైడ్ బిట్స్ టు ద రైట్, కీప్ సైన్ బిట్. సో ఏం చేయాలా, రైట్ షిఫ్ట్ చేయాలి. సో రైట్ షిఫ్ట్ చేయాలి. ఏం చేయొద్దు, జస్ట్ షిఫ్ట్ చేయాలి. ఏమో 00 ఉన్న 11 ఉన్న లాస్ట్ డిజిట్స్ ఏం చేయకుండా రైట్ షిఫ్ట్ చేసేయాలి. షిఫ్ట్ చేస్తే ఏమైపోతుంది, ఇది ఏ లోపల అన్ని జీరోస్ అంటే ఉంటాయి. క్యూ లోపల ఏమైపోతుంది, రైట్ షిఫ్ట్ చేస్తే 0 1 1 0 అవుతుంది. రైట్ షిఫ్ట్ చేస్తే Q-1 0 అంటేనే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం. ఈ స్టెప్ 0 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 1 ఏంటిది, మళ్ళీ లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేద్దాం. Q0లా Q-1 మళ్ళీ ఏముంది, లాస్ట్ 2 డిజిట్స్ 00నే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకుండా ఉండాలి, జస్ట్ రైట్ షిఫ్ట్ చేయాలి. రైట్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ అన్ని జీరోలే కాబట్టి ఏలో జీరోలు అట్లనే ఉంటాయి. క్యూలో మళ్ళీ రైట్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుంది, 0 0 1 1 వస్తుంది. Q-1 0 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ తీద్దాం. 1 0 ఉంది. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి. ప్రతి స్టెప్లో చెక్ చేస్తే ఏముంది, ఇక్కడ 1 0 ఉంది. 1 0 ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ M ఫ్రమ్ ఏ నుంచి Mని సపరేట్ చేయాలి ఏ నుంచి. సో సపరేట్ చేద్దాం. మన ఏ ఎంత, అన్ని జీరోలు ఉన్నాయి. ఏ నుంచి M సపరేట్ చేయాలి. M అంటే మన వాల్యూ 0 0 1 1 సపరేట్ చేయాలి. సపరేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 1 0 1 వస్తుంది. ఈ 2's కాంప్లిమెంట్ లాగా రాసుకున్నాం. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఇట్లా చెప్పినా కదా, ఇప్పుడు షిఫ్ట్ ఆపరేషన్ చేయాలి. షిఫ్ట్ రైట్, మళ్ళీ లాస్ట్ కంటే చెప్తా. ఓకేనా, కన్ఫ్యూజ్ కాగానే. ఇప్పుడు షిఫ్ట్ రైట్ చేస్తే ఏమైపోతుంది, ఏ లోపల ఏమవుతుంది, ఈ 1 1 0 1 ఉంది కదా. షిఫ్ట్ రైట్ చేస్తే ఏమైపోతుంది అంటే 1 1 1 0 అవుతుంది. తర్వాత క్యూ ఏమైపోతుంది, 1 0 0 1 అవుతుంది. క్యూలో ఏముంది, 0 0 1 1 ఉంది కదా. షిఫ్ట్ రైట్ చేస్తే 1 అని ముందుకు యాడ్ అవుతుంది. అప్పుడు 1 0 0 1 అవుతుంది. Q-1 1 అవుతుంది. ఓకేనా. Q-1 1 అయిందా. తర్వాత ఇక స్టెప్ 3. లాస్ట్ 2 బిట్స్ చెక్ చేయి. 1 1 ఉంది. లాస్ట్ 2 బిట్స్ ఏమున్నాయి, 1 1 ఉన్నాయి. 1 1 ఉంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు, డూ నథింగ్. సో ఏ లోపల రైట్ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ ఏం చేయకుండా షిఫ్ట్ చేసేయాలి. సో షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, 1 1 అవుతుంది. తర్వాత క్యూ ఏమవుతుంది, 1 1 0 0 అవుతుంది. Q-1 1 అవుతుంది. ఈ రైట్ షిఫ్ట్ చేయాలి. సో లాస్ట్కి 1 కంబైన్ చేయాలి. అదే మన ఆన్సర్ వస్తుంది. సో 4 1s 1 1 0 0. దీని ఆన్సర్ ఏంటిది, -12. ఇట్లా అన్నమాట. సో ఫస్ట్ బూట్ మల్టిప్లికేషన్ ఎగ్జాంపుల్ చెప్పినాక అది ఏంటో మనం మాట్లాడతాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ కదా. ఎగ్జాంపుల్ అర్థమైతే ఆల్గరిథం ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, యాక్చువల్ బూట్ మల్టిప్లికేషన్ దేనిపైన వాడతారంటే సైన్ ఇన్ నెంబర్స్ పైన వాడతారు. సైన్ ఇన్ నెంబర్స్ అంటే ఏంటి, పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ని సైన్ ఇన్ నెంబర్స్ అంటారు. సో వీటిపైన మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి బూట్ మల్టిప్లికేషన్ వాడతాం. ఇదే నువ్వు వాడతామంటే నార్మల్ మల్టిప్లికేషన్లో అడిషన్స్ ఆపరేషన్స్, సపరేషన్ ఆపరేషన్స్ చాలా 10 అయితే ఇక 5లో అయిపోతుంది. ఎందుకంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ 1s ఉన్నాం ఆడ. నార్మల్ మల్టిప్లికేషన్స్లో ఒక్కొక్క బిట్ని చెక్ చేసుకుంటూ పోయేసరికి చాలా టైం అయిపోతుంది, స్లో అయిపోతుంది. వేరే బూట్ మల్టిప్లికేషన్స్లో ఇలా పేర్ ఆఫ్ లాస్ట్ 2 డిజిట్స్, తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్ అట్లా పేర్ వైస్ చెక్ చేస్తుంది. దీనివల్ల సమ్ టైం అనేది తగ్గిపోతుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 3 × -4 మల్టిప్లికేషన్ చేద్దాం. సో అదే దాని గురించి ఇప్పటికి చెప్పింది ఒకసారి రీక్యాప్ చేస్తున్నా. సో 3ని M అనుకున్నా, Qని -4 Q అనుకున్నా. దాని బైనరీ అక్యుములేటర్ ఎట్లా అన్ని జీరోలే ఉంటాయి. కానీ బూట్ నోటిఫికేషన్లో ఎక్స్ట్రా ఏముంటుందంటే ఎక్స్ట్రా బిట్ ఉంటుంది Q-1. సో
ఇది 3 బైనరీ కన్వర్ట్ చేసిన -4ని 2's కాంప్లిమెంట్ లాగా మార్చుకొని ఇట్లా కన్వర్ట్ చేసిన అక్యుమిలేటర్ అన్ని 0. సో ఫస్ట్ ఇనిషియల్ సెటప్ ఎట్లా అంటే A Q-1 రాసుకోవాలి. A 0 0 Q ఎంత ఇది కాబట్టి రాసుకుని Q-1. కొన్ని రూల్స్ ఉంటాయి గుడ్ మ్యాన్. ఒకవేళ లాస్ట్ 2 డిజిట్స్ 0 0 ఉన్నాం అనుకో అంటే Q0 Q-1 చెప్తా అవి ఏంటో. అవి ఏం చేయొద్దు. ఒకవేళ 1 1 ఉన్నాడు ఏం చేయాలి అంటే సేమ్ ఉంటాయి అంటే లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ ఉన్నాం అనుకో 0 0 కానీ 1 1 ఉంటే ఏం చేయొద్దు, డైరెక్ట్ షిఫ్ట్ ఆపరేషన్ డైరెక్ట్ పర్ఫామ్ చేయాలి. వేరే 0 1 ఉన్నాం అనుకో ఎంని ఏతోనే యాడ్ చేయాలి. ఒకవేళ 1 0 ఉంటే ఎంని సపరేట్ చేయాలి ఏ నుంచి. అంటే ఏ స్టార్ట్ చేస్తే ఇది మనకున్న నంబర్, ఈ ఏ ఉంది Q ఉంది Q-1 లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తాం. ఇది చెక్ చేసినాం. ఏమున్నాయి 0 0 ఉంది. 0 0 ఉంటే ఏంటి రూల్ ప్రకారం ఏం చేయొద్దు, ఏం చేయకుండా డైరెక్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో నేను ఏ పైన షిఫ్ట్ చేసిన, Q పైన షిఫ్ట్ ఆపరేషన్ చేసిన, 1 1 0 0 షిఫ్ట్ ఆపరేషన్ చేసి 0 1 1 ఒక్కొక్కటి రైట్ షిఫ్ట్ అవుతుంది అనమాట. అట్లా వచ్చేసింది కదా. ఓకే డన్, అట్లా వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తా 0 0 మళ్ళీ లాస్ట్కి సేమ్ ఉన్నాయి. సో సేమ్ ఉంటే ఏం చేయొద్దు, సో చేయకుండా డైరెక్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అన్ని జీరోలు వస్తే Q పైన రైట్ 0 1 1 0 రైట్ షిఫ్ట్ చేస్తే 0 0 1 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేయాలి. మళ్ళీ చెక్ చేస్తే ఇప్పుడు ఏముంది 1 0 ఉంది. 1 0 అంటే ఏం చేయాలి, సపరేట్ M ఫ్రమ్ ఏ. సో మన M ఎంత 0 0 1 1. సో ఏ ఏంటిది అక్యుమిలేటర్ అన్ని జీరోలు ఉన్నాయి. అక్యుమిలేటర్ ఇది అన్ని 0 0 0 మైనస్ M చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూవే ఏ కదా, వచ్చిన వాల్యూవే ఏ. సో ఇది దీనికి రైట్ షిఫ్ట్ చేయాలి. వచ్చిన వాల్యూతో రైట్ షిఫ్ట్ చేస్తే నాకు 1110 వచ్చింది. అంటే ఇది ముందు పోయి యాడ్ అయింది, 0 లాస్ట్ 4th ప్లేస్లో వచ్చింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ చెక్ చేయాలి. ఇది ఇక్కడ నేను సపరేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన కాబట్టి Q-1 నాకు ఏమొచ్చింది 1లకు మారింది అనమాట. ఇక్కడ రైట్ షిఫ్ట్ చేస్తే నాకు మళ్ళీ 1 1 ఉంటే ఏం చేయాలి, ఏం చేయకుండా డైరెక్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే అయిపోతుంది. సో షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేస్తాం. షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఇట్లా 11 ఉంది కదా, 0 ముందు 1 1 1 ఇట్లా అయింది. Q కూడా షిఫ్ట్ ఉంది 1 0 0 1 కదా, షిఫ్ట్ ఆపరేషన్ 1 1 0 0 వస్తుంది. తర్వాత అన్నింటినీ కలుపుతా 11 4 1s 1 1 0 0 ఈ అన్నిటిని కలిపితే దీని వాల్యూ ఏంటిది 12. ఇక్కడ 1 ఉంది ఇష్టం. 1 అంటే దీని మన సైన్ బిట్, 1 అంటే ఏంటిది మైనస్, సో -12 అట్లా వచ్చింది అనమాట ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు బూట్ మల్టిప్లికేషన్ గురించి చూద్దాం. ఇది ఇక్కడ నోట్స్ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు అది నేను చెప్పిందే ఉంటుంది ఇక్కడ. మళ్ళీ అది ఎగ్జాంపుల్ అయిపోయింది కదా. ఇది ఎందుకు వాడతారు కంప్యూటర్స్లో, సైన్ నెంబర్స్ ఉంటాయి కదా, పాజిటివ్ నెగటివ్ నెంబర్స్ని ఎఫిషియెంట్గా మల్టిప్లై చేయాలంటే బూట్ మల్టిప్లికేషన్ వాడతాం. ఈ నెంబర్ ఆఫ్ అడిషన్ సపరేషన్ ఆపరేషన్స్ తక్కువ ఉంటాయి వేరే నార్మల్ మల్టిప్లికేషన్లో కాన్జుగేటివ్ వన్స్ ఉన్నానుకో చాలా ఎక్కువ టైం అవుతుంది, స్లో అయిపోతుంది. ఇది ఒక పేరు చేస్తున్నాయి, ఇట్లా 2 పేర్స్ తీసుకోవడం వల్ల తక్కువ అయిపోతుంది కాన్జుగేటివ్ వన్స్ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు కాన్జుగేటివ్ వన్స్ ఉన్నాయి, 1 1 ఉంది. ఏమైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసినాం, ఏం పర్ఫామ్ చేయాలి, రైట్ షిఫ్ట్ చేసినాం. అదే మన అడ్వాంటేజ్ అనమాట. అడ్వాంటేజ్ ఏంటి, తక్కువ ఫ్యూర్ అడిషన్ అండ్ సపరేషన్స్ ఉన్నాయి కాన్జుగేటివ్ వన్స్ ఉన్నారు. ఇంకా సైన్ నెంబర్స్, ఇవన్నీ సైన్ నెంబర్, పాజిటివ్ నెంబర్స్. ఇప్పుడు 3 అనేది పాజిటివ్ నెంబరు, -4 అనేది నెగిటివ్ నెంబర్. ఈ రెండింటి పైన మల్టిప్లికేషన్. సో సైన్ నెంబర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం డైరెక్ట్. ఇది చాలా ఎఫిషియెంట్ అనమాట కంప్యూటర్స్కి. ఓకే. ఇంకా కీ పాయింట్స్ ఏంటిది, మనము యాడ్ సపరేట్ ఎప్పుడు చేస్తాం, 0 1 అని ఉండాలి. 0 1 ఉంటే యాడ్ చేయాలి, 1 0 ఉంటే సపరేట్ చేయాలి. ఎంని సపరేట్ చేయాలి ఏ నుంచి. ఎప్పుడు 1 0 ఉంటుంది, 0 1 ఉన్నాకో ఎంని యాడ్ చేయాలి వీళ్ళకి. 0 0 ఉన్నా 1 1 ఉన్నా అంటే సేమ్ ఉన్నాకో ఏం చేయమన్నమాట, డైరెక్ట్ షిఫ్ట్ ఆపరేషన్ చేస్తాం అంతే ఇక. ఓకే, ఇది బూట్ మల్టిప్లికేషన్ గురించి. ఆల్గరిథం బూట్ ఇంట్రడక్షన్ లాంటిది అనమాట. బూట్ మల్టిప్లికేషన్ ఆల్గరిథం గురించి అనమాట. విత్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
పర్పస్ ఆఫ్ బూట్ మల్టిప్లికేషన్ ఆల్గోరిథంలో ఎగ్జాంపుల్ చెప్పిన పర్పస్ ఆఫ్ ఎందుకు వాడతారు, అది ఎందుకు, దాని రూల్స్ ఏంటి, రూల్స్ ఇక్కడ వరకు అయిపోయినాయి కదా. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా చెప్తా. ఐ మీన్ ఫ్లో చార్ట్ దాని అట్లా వెళ్దాం సరేనా. మీకు ఒక ఓవర్ ఐడియా ఇద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇట్లా చెప్పిన ఇది ఎందుకంటే ఇది అర్థమైతే ఆల్గోరిథం ఫ్లో చార్ట్ ఈజీగా అర్థమవుతుంది.